హలో గైస్, ఈరోజు సన్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. అదేనండి, వడదెబ్బ. సన్ స్ట్రోక్ అసలు ఎందుకు వస్తుంది, సన్ స్ట్రోక్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. రండి, సన్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. దీన్ని హీట్ స్ట్రోక్ అని కూడా పిలుస్తారు. సన్ స్ట్రోక్, వడదెబ్బ తగలడానికి ప్రధాన కారణాలు: ఎక్కువ సమయం ఎండలో గడపడం, ఎక్కువగా ఎండలో పనిచేయడం, అంటే సుమారు ఉదయకాలం 11 నుంచి 3 మధ్యకాలంలో ఎక్కువగా ఎండ కాచేటప్పుడు శారీరక శ్రమ, ఎండలో తిరగడం వల్ల ఇది మనకు వచ్చే అవకాశం ఉంది. డిహైడ్రేషన్, మన శరీరంలో నీటి శాతం తగ్గితే అప్పుడు కూడా మనకు తగిలే అవకాశం ఉంది. ఎండ శాతం ఎక్కువ ఉన్నప్పుడు కఠినమైన శారీరక శ్రమ చేయడం తగ్గించాలి. ఇవి సన్ స్ట్రోక్కి ప్రధాన కారణాలు. సన్ స్ట్రోక్ మనకు వచ్చిందని తెలుసుకునే లక్షణాలు: తీవ్రమైన తలనొప్పి, బలహీనత, మతి భ్రమించడం, వాంతులు, కడుపు నొప్పి లాంటివి దీని లక్షణాలు. ఆకస్మికంగా చేతులు, కాళ్ళు బలహీనత సన్ స్ట్రోక్ వల్ల ఏర్పడతాయి. సన్ స్ట్రోక్ తగలకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఎండలో ఎక్కువ సమయం గడపకుండా ఉండాలి. తగినంత నీరు తాగుతూ ఉండాలి. రోజుకు సుమారు 3 నుంచి 4 లీటర్లు నీరు తాగండి. పండ్లు రసాలు, కొబ్బరి నీరు తాగడం శరీరానికి ఎంతో అవసరం. ఎండలో బయటకు వెళ్ళినప్పుడు క్యాప్ లేదా గొడుగు వాడడం వల్ల దీని నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఆహారాన్ని సమయానికి తీసుకోవాలి. ఎండలోకి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే సన్ స్క్రీన్ లాంటివి రాసుకొని బయటకు వెళ్ళాలి. ఈ విధంగా మనం సన్ స్ట్రోక్ నుంచి తప్పించుకోగలం. సో ఈ విధంగా మనల్ని మనం సన్ స్ట్రోక్, వడదెబ్బ నుండి కాపాడుకోగలం. జాగ్రత్తగా ఉండండి. ఎక్కువసేపు ఎండలో గడపడం తగ్గించండి. నీడపాటు ప్రదేశాల్లో ఉండడానికి ప్రయత్నించండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ గురించి చేస్తూ ఉంటాం. అంటిల్ దెన్, ఉంటాను. బాయ్.